హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు కలపోలం శ్రీకృష్ణ. మాది రేమల్లి గ్రామం. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, గతంలో వైసీపీ పరిపాలనలో మట్టి తోలుతుంటే ఎవడు ఆపేసినా నేనే ఆపేశాననేవాళ్ళు. తోడు ఎదవ ఆపినా నేనే ఆపాననేవాళ్ళు. అప్పుడు నేను ఎవరిని ఆపానో ఎవరిని ఆపలేదో, మట్టి ఎవడు తోలుకున్నాడు ఎవడు తోలుకోలేదు అన్నీ అందరికీ తెలుసు. నా దగ్గర కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఒక రోజున అర్ధరాత్రి గడ 11ంటికి ఒక ఎదవ అంటున్నా, నాకు ఉన్న బాధ అటువంటి ఎదవ తోలుతుంటే నేను వెళ్ళి, ఎందుకురా నువ్వు ఊళ్ళో పెద్ద మనిషివి, నువ్వు పొద్దున్నైనా డేర్గా తోలుకోవచ్చు, పంచాయతీలో ఒక లెటర్ తెచ్చుకుంటే నీకు నువ్వు ఆపేవాడు ఉండడు, విఆర్ఓ సంతకం పెట్టిస్తాడు లేకపోతే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టిస్తాడు అని అన్నందుకు ఆ కొంతమంది ఎదవలను పంపాడు నా మీద. ఆ వాళ్ళ ఎవడు ఆపాడో ఎవడు అక్రమంగా తోలుకున్నాడో ఆ వాళ్ళ వంశీ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదే వెంకటరావు గారు వాళ్ళు ఉన్న గన్నవరం శాసనసభ్యులు గవర్నీలని యార్లగడ్డ వెంకటరావు గారు అపోజిషన్కి అధికార పార్టీకి మయ్యాన్ ఉన్నాడు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన కోసమే మేము కూడా చాలాళ్ళు పోరాటలాడాం. పోనీ నేను ఎదవనేను అనుకుందాం, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. ఆ ఎదవలో ఇవాళ మళ్ళీ అదే యార్లగడ్డ వెంకటరావు గారి దగ్గరికి చేరారు. అప్పుడేమో వలంనేని వంశీ దేవుడు వాళ్ళ, ఇవాళేమో వెంకటరావు గారు దేవుడు అయ్యాడు. దోషు దెంగినోడు మళ్ళీ పక్కకు చేరారు. చెరువు దోషు దెంగి గుంటల పుడుచు దెంగారు, డొంకల పుడుచు దెంగారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి ప్రెసిడెంట్ ఇంకా బిల్లులు తెచ్చుకు దెంగారు, దొంగ బిల్లులు. అన్నీ చాలా జరిగినాయి. అవన్నీ నేను అడిగేది ఏంటంటే ఎమ్మెల్యే గారిని, గతంలో జరిగిన అవినీతికి బాధితులు ఎవరు, దీన్ని కూడా కొద్దిగా ఎంక్వైరీ చేయాలని నా మన్నపంగా, లేదు విన్నపంగా అయినా ఆయన ఆమోదిస్తాడని, ఏదో మూల నేనంటే కొద్దిగా అవమానం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక అది ఉందా లేదా అనేది దేవుడు తెలియాలి. ఆ అభిమానం మీద అయినా 3 సంవత్సరాలు అదే మట్టి గురించి నేను 3 సంవత్సరాలు నరకవేతన అనుభవించా. రోజు కోర్టుకి వెళ్ళాల్సి వచ్చేది, 2 రోజులకు 3 రోజులకు కోర్టుకి వెళ్ళాల్సి వచ్చేది. కోర్టులు చుట్టూరు తిరగలేక వచ్చింది. అది ఎవడనేది ఆ కోర్టులో కూడా ఎవడో నా మీద నిర్ధారణ చేయలేకపోయాడు. ఎందుకంటే నా వైపు దేవుడు ఉన్నాడు, నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ఎవడ రూపాయి తీసుకోలేదు. కాబట్టి ఒక చెవిటోడినో గుడ్డోడినో మోగోడినో పెట్టారు సాక్షులుగా. గౌరవనీయులైన జడ్జి గారు తొందరలోనే కొట్టేశారు. నాకు నీ మీద ఎటువంటి కేసులు లేవయ్యా బాబు, నేను కొట్టేశాము, ఆరోపణలన్నీ నిరాపణలైనవి అని ఆయన చెప్పాడు, కొట్టేశాడు. అలాగే ఎదవాళ్ళ దొంగతనంగా తోలుకు తెంగాడో ఇవాళ మళ్ళీ అదే ఎదవలు ఎక్కడ చేరారో ఆ ఎదవల్ని కొద్దిగా పక్కన పెట్టి చేసిన తప్పుడు పనులను కొద్దిగా ఎంక్వైరీ చేయాలని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, గన్నవరం శాసనసభ్యులు గారికి నా చిన్న విన్నపం.